పాప అదే మొన్న మొత్తం అట్లా అయింది చూడండి. ఈమెకి ఆమె అచ్చా. అరే మొత్తం ఇట్లా చీరిపోయింది. ఎక్కడ జరిగింది ఇది? షామీర్పేట్ భయపడుతుంది పాప. హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఏం కాదు లే బేటా. ఇంటి బయట జస్ట్ ఉన్నదండి. వీధి కుక్క వచ్చి ఫేస్ మీద అటాక్ చేసేసింది మొత్తం. చాలా క్రిటికల్ గా ఉండింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. చేస్తే ఇక్కడ రియాక్షన్ అంటే ఏమి హెల్ప్ చేయకపోతే సుదర్శన్ గారు కాల్ చేసిన సార్ ఇమీడియట్ గా నాగేందర్ గారు ఉన్నారు కదా సూపరింటెండెంట్ నాగేందర్ గారు కాల్ చేస్తే వెంటనే పాపకి స్కిన్ స్పెషలిస్ట్ తో ట్రీట్మెంట్ అయ్యి మొత్తం చాలా టైం పడుతుంది అన్నారు. ట్రీట్మెంట్ బాగా క్రిటికల్ గా ఉంది. ఓకే ఓకే ఏమొద్దులే ఇప్పుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ మీరు వెళ్ళండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవాళిక. నేను జంతువుల హక్కులు మరియు జంతువుల నుంచి మనుషులకి ఏం కాకుండా అంటే జంతు ప్రేమ అంటే జస్ట్ జంతువుల హక్కులే కాదండి, జంతువులకి మనుషులకి కూడా వాటికి ఏం కాకుండా చూసుకోవడం కూడా జంతు సంరక్షణ అండి. టెంపరేచర్స్ అంటే సమ్మర్ పెరుగుతుందండి, ఇది చాలా జాగ్రత్తగా ఉండే టైం అండి. సమ్మర్ ఈ 3-4 నెలలు కుక్క కాట్లు ఎక్కువ అవుతాయి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా న్యూస్ కుక్క కాట్లు. మీరు వారానికి ఒకసారి మల్లన్న గారు సుదర్శన్ గారు కూడా చదువుతూనే ఉన్నారు న్యూస్లు. కుక్క కాట్లు ఇక్కడ అవుతున్నాయి. నిన్న మొన్న ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా ఒకటి రికార్డ్ అయిందండి. వీళ్ళ ఊర్లోనే ఇప్పుడే రికార్డ్ అయింది ఒక కేసు. నేను దాని గురించి ఇప్పుడే డిస్ట్రిక్ట్ అథారిటీస్తో మాట్లాడాను. దయచేసి అందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఉన్నానండి. డిస్ట్రిక్ట్ అథారిటీస్కి మేము అందరం చెప్తున్నాము అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ రేబీస్ టీకా కార్యక్రమాలు ఇది విస్తృతంగా చేయమని అందరూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి చెప్తున్నాం. మల్లన్న గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే మున్సిపాలిటీల్లో తప్ప ఎక్కడ గ్రామ పంచాయతీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ రేబీస్ టీకా లేదండి. ఇది డిస్ట్రిక్ట్ అథారిటీస్కి రిక్వెస్ట్. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. 11 సంవత్సరాల ప్రణయ్ అనే బాబు చనిపోయాడు. నిన్న నేను వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాను, రేబీస్తో చనిపోయారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మీకు తెలిస్తే కుక్క కాటైందని తెలిస్తే దయచేసి ఎక్కడైతే కరిచిండ్రో అది వాష్ చేయండి. మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టీకా వేయండి. ఈ ప్రణయ్ అనే బాబు బ్రతికేవాడండి. 2 కళ్ళకి మధ్యలో కాట్ అయింది. ఏం కాదులే అని వాళ్ళు వదిలేయడం వల్ల ఆ బాబుకి ట్రీట్మెంట్ అవ్వలేదు, ఇంజెక్షన్ అవ్వలేదు. కుక్క చనిపోయిన తర్వాత వాళ్ళకి భయం వేసి హాస్పిటల్కి వెళ్తే ఆ టైంకి ఆ బాబుకి రేబీస్ ఇన్ఫెక్ట్ అయిపోయిందండి. బాబు రేబీస్తో చాలా వింతగా బిహేవియర్తో 19వ తేదీ ఆ బాబు చనిపోయారు. మళ్ళీ ఎవరు ఇలా అవ్వకుండా ఉండాలంటే దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మల్లన్న గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసిన పీడియాట్రిషియన్ డాక్టర్ గారు ఎవరైనా మనకుంటే ఒక్కసారి మార్నింగ్ న్యూస్కి పిలిపించి కుక్క గరిస్తే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం మీరు అవగాహన ఇస్తే కూడా మనకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ముఖ్యంగా ప్రివెన్షన్ అండి. కుక్క కాట్లు అవ్వకుండా ఉండాలంటే దయచేసి వాటి దగ్గరికి వెళ్ళకండి. పిల్లలకి సెలవులు ఇప్పుడు అసలుకి పిల్లలు బయట ఆడుకుంటున్నారు, ఆ క్షణంలోనే ఈ కుక్కలు కరుస్తున్నాయి. రిక్వెస్ట్ అండి డిస్ట్రిక్ట్ అథారిటీస్ కి. ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 1300 కుక్క కాట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో రికార్డ్ అయిన కేసెస్ సార్ ఇవి. మళ్ళీ ప్రైవేట్ కి వెళ్ళినవి, మళ్ళీ నారాయణగూడలో అది కొరంటి హాస్పిటల్ అక్కడ వెళ్ళినవి కాకుండా ఓన్లీ జనవరి 1 నుంచి నిన్నటి వరకు దగ్గర 1300 కుక్క కాట్లు అయినాయి అండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను జంతువుల హక్కుల కోసం పోరాడతాను కానీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా ఉండాలి. కుక్కర్ నియంత్రిద్దామంటే మీరు పెడతారా? అట్లేం లేదండి, అది ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే సంఖ్య తగ్గదు, సంఖ్య తక్కువ ఉంటే సేఫ్ ఉంటాయి. రేబీస్ టీకాలు వేస్తే వాటికి రేబీస్ రావు, మనల్ని బై మిస్టేక్ కరిచినా కానీ రేబీస్ అనేది జబ్బు రాదు సార్ వాళ్ళకి. ఇది చాలా ఇంపార్టెంట్. వాటిని చంపి తీసుకెళ్ళడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాటిని చంపి తీసుకెళ్తే 2 రోజులు ఉండవు, కానీ 3వ రోజు కొత్త కుక్కలు మళ్ళీ వస్తాయి. కొత్త కుక్కలు అక్కడ ఉన్న వాళ్ళు తెలియదు కాబట్టి అటాక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది సైంటిఫిక్ మెథడ్ లో WHO రికమెండ్ చేసిన సుప్రీంకోర్టుకి కాబట్టి అది మనం పాటించాం. చంపడం కూడా ట్రై చేశారు 2001 వరకు, ఏది వర్కౌట్ కాకపోతే మనకి 2001లో కుటుంబ నియంత్రణ ABC రూల్స్ అంటారు, అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 వచ్చాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ అవి నోటిఫికేషన్ అయింది. ఇప్పుడు ABC రూల్స్ 2023 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ అందరికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు నుంచి, దట్ అందరూ
అందరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ రేబీస్ టీకా కార్యక్రమం చేపట్టాలి అన్ని మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలు. కానీ అన్ఫార్చునేట్లీ మున్సిపాలిటీలకే దిక్కులేదండి. నేను అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మా కొలీగ్స్ అడ్వకేట్స్ పిఐఎల్ వేస్తే అప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందండి, 3 నెలలు టైం ఇస్తే అప్పుడు ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కేంద్రాలు స్థాపించారు. ఇప్పటికి కూడా అవి ఫంక్షనల్ గా లేవండి. మనకున్న ఏకైక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పర్ఫెక్ట్ గా చేస్తుంది అమలా కినేని గారి సంస్థ. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ తో మనం టైఅప్ అయి ఉన్నాం. మన మేడ్చల్ జిల్లాలో 13 మున్సిపాలిటీలకు వాళ్ళకి ఎంఓయూ అయ్యి మనకి ఎవ్రీడే ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ గ్రామ పంచాయతీలో లేదండి. 60 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేడ్చల్ జిల్లాలో, అక్కడ ఎక్కడ లేదు. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ లో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వెట్ సెక్షన్ చేస్తున్నారు, కానీ వాళ్ళు అనుకోని రీతిలో అంటే పర్ఫెక్ట్ గా చేయట్లేదు. మీకు అందరికి గుర్తుండాలి, 1 year బ్యాక్ అంబర్పేటలో కుక్కలన్నీ కరిచి బాబు చనిపోయారు. ఆ బాబు చనిపోయిన తర్వాత వెంటనే గవర్నమెంట్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి సార్, కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇది సమ్మర్, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి. మీరు కొంచెం హెల్ప్ చేసి మనం అవేర్నెస్. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొద్దిగా సిస్టమ్ చేంజ్ కావాలన్నా. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము, మన పేషెంట్స్ చూడడానికి ఎవరైనా వస్తారా అనుకోండి, మనం డోర్ కాడ 10 ఇవ్వాలి, లోపల పోయినాక 50 వేయాలి. ఈ సిస్టమ్ మారాలి. ఈ ఓటేసేటప్పుడు కూడా మన ఇంటికి లీడర్ రాగానే తే అంటాం కదా, అది బంద్ చేయాలి. ఫస్ట్ అది బంద్ చేయాలి. నీ ఇంటికాడ గల్మకాడ కూర్చోగానే తే ఏమి ఇస్తావు, ఎంత ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, ఇది బంద్ చేస్తే ఇది చక్కగా అవుతుంది. నువ్వే లంచగొండి పోయిన తర్వాత లంచం తీసుకోకుండా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు ఉచిత కరెంట్, ఉచిత గ్యాస్, ఈ ఫ్రీ బస్సు. ఉస్మానియాలో నీకు ట్రీట్మెంట్ జరగలేదా? అంటే మన మేడం వాళ్ళ తర్వాత అన్న వాళ్ళు చెప్పినాక అప్పుడు ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్ చూశారు. కాబట్టి ఈ ఉచితాలు పెట్టడం కన్నా ఈ హాస్పిటల్ పైన పెడితే బెటర్. హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దామని మేము అనుకున్నాం. సుదర్శన్ గారు నేను సార్ తో మాట్లాడితే సార్ ఏమన్నారంటే అన్ని మన దగ్గర ఉన్నాయి ఫెసిలిటీ, మేము చేపిస్తాం, మీకు మంచిగా డిశ్చార్జ్ అయ్యే వరకు మేము చేస్తామని భరోసా ఇచ్చిన తర్వాతనే వాళ్ళు 100% డిశ్చార్జ్ అయ్యారు. నాకు తెలియగానే నిన్న వాళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పరామర్శించి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికి తెలియజేయాలని వచ్చినాను. మీరు ఉండండి, ఒక అంటే మళ్ళీ మాట్లాడతారు సుదర్శన్.